నెల్లూరు నుంచి 10 కిలోమీటర్ దూరంలో పొదలకూరు వెళ్ళే రోడ్లో నెల్లూరు వనం ఉంది. ఇదంతా ఫారెస్ట్ ఏరియా. ఈ ఫారెస్ట్ ఏరియాలో నెల్లూరు వనం అని చెప్పేసి ఈ మధ్య ఎస్టాబ్లిష్ చేశారు. చాలా బాగుంది. చెట్లు, పక్షులు, వ్యూ పాయింట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈ వ్యూ పాయింట్స్ నుంచి లొకేషన్స్ చాలా సూపర్గా ఉన్నాయి. మొత్తం A to Z మొత్తం షూట్ చేసి పెట్టున్నాను, అందరూ చూస్తారని చెప్పేసి. అంతేకాకుండా ఇక్కడ ఛార్జెస్ ఏంటంటే పెద్దవాళ్ళకి 20 రూపాయలు, చిన్నపిల్లలకి 10 రూపాయలు, ఫోటో షూట్లకి 500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. సో అందరూ చూసి, మామూలుగా ఫోన్తో అయితే అలౌ చేస్తున్నారు. మామూలుగా కెమెరాలో అవి తీసుకుని వస్తే 500 రూపీస్ అక్కడ కట్టేసి లోపలికి రావాల్సిందే. అంతేకాకుండా ఇక్కడ కూల్ డ్రింక్స్, వాటర్ ప్యాకెట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. బాగుంది ఇక్కడ వాతావరణం, చెట్లు, గాలి, వ్యూ పాయింట్స్ చాలా బాగున్నాయి. ఈసారి నెల్లూరుకు వచ్చినప్పుడు ఎవరు అంతా కూడా లోపల నుంచి రాగానే వెల్కమ్ అని చెప్తారు. ఇక్కడ చాలా బాగుంది. అంతా పచ్చని చెట్లు, వ్యూ పాయింట్స్ నుంచి మొత్తం లొకేషన్స్ మీకు మొత్తం చూపిస్తున్నాను. మొత్తం ఇది ఫస్ట్ వ్యూ పాయింట్ నుంచి మీకు చూపిస్తున్నాను. ఇంకొకటి లాస్ట్లో పైనుంచి వ్యూ పాయింట్ ఉంది. దాంట్లో అయితే ఇంకా కూడా బాగా మీకు వ్యూ పాయింట్ నుంచి బాగా చూపించడానికి కుదురుతుంది. ఇది ఎక్కడ వస్తుందంటే నెల్లూరు నుంచి దగ్గర 15 కిలోమీటర్లు యువతల పొదలకూరు రోడ్లో నెల్లూరు నగరం అని నగరం వాళ్ళు ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసినారు. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు ఏమేమి కావాలని ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్ అయితే ఏం కానీ, మామూలుగా ఏమేమి ఫెసిలిటీస్ కావాలో తినడానికి అయితే ఏం కానీ, చైర్స్ అయితే ఏం కానీ, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఏం కానీ, ఏమేమి కావాలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అంతేకాకుండా ఎవరైనా అంటే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేదంటే దూరాభారం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏమన్నా మీరు స్టే చేయాలనుకుంటే నెల్లూరులో రూమ్ తీసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి ఏమన్నా అంతా చూసుకొని వెళ్ళొచ్చు. దగ్గర ఈ గంట నుంచి 2 గంటల సేపు, 2-3 గంటల సేపు చూడడానికి. అంటే రాగానే మొత్తం గబగబా తిరిగేసి వెళ్ళిపోకుండా ఇక్కడ వాతావరణం, చెట్లు, వాతావరణం అంతా బాగుంటుంది కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి టైమింగ్స్ వచ్చేసి 9 నుంచి మీకు సాయంత్రం 6-7 దాకా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ప్రస్తుతానికి సండేస్ మట్టుకే ఈ ఆపర్చునిటీ ఉంది. రానున్న రోజుల్లో ప్రతి వారం ఇది ఓపెన్లో ఉంటుంది. ఇంకా డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. కానీ లొకేషన్స్ మటుకు సూపర్గా ఉన్నాయి. ఎక్కడికెక్కడ లొకేషన్స్ అన్నీ తీసి పెట్టేశాను. లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. రానున్న రోజుల్లో ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయని చెప్పేసి టాక్ ఉన్నది. ఇంకా ఈ నెల్లూరు నుంచి రెండు దారులు ఉన్నాయి. ఒకటి జొన్నవాడ మీద నుంచి వచ్చి, నరసింహస్వామి కొండ మీద నుంచి వచ్చి, సౌత్ మాన్పూర్ నుంచి వచ్చి ఒక రూట్ ఉంది. లేదు డైరెక్ట్ పొదలకూరు రూట్ మీద వచ్చేసి వస్తే మెయిన్ రూట్లోనే వచ్చేస్తే మీకు ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది. వెల్కమ్ అని చెప్పేసి ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది. మీకు లొకేషన్స్ అయితే చాలా బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను. లొకేషన్స్ ఎక్కడ చూడని విధంగా, నెల్లూరులో ఎక్కడ చూడని విధంగా ఈ లొకేషన్స్ ఉంటాయి. అంతేకాదు లొకేషన్స్ ఎవరైనా వచ్చి షార్ట్ ఫిలిమ్స్ తీసుకునే వాళ్ళకి, ఎవరైనా షూటింగ్స్ తీసుకునేదానికి ఎవరైనా ఇంట్రెస్ట్ కానీ చూపిస్తే ఈ లొకేషన్స్ అయితే చాలా ఉపయోగపడతాయి. అంతేకాదు ఇక్కడ ఫెసిలిటీస్ అంటే రూమ్స్ అటువంటి ఏమి ఉండవు. ఎవరికైనా రూమ్స్ తీసుకోవాలనుకుంటే బుచ్లో కానీ, లేదా నెల్లూరులో కానీ, లేదా పొదలకూరులో కానీ అవైలబిలిటీలో ఉంటాయి. మీ కంఫర్ట్ తగ్గట్టు మీరు రూమ్స్ ఎక్కడ చూసుకోవాలో చూస్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయొచ్చు. అయితే ఆడుకోవడానికి అయితే ఏం కానీ, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి అయితే ఏం కానీ, ఇక్కడ చెట్ల కింద అందరూ వనభోజనాలు కూడా చేస్తున్నారు, నేను చూశాను. అంతేకాకుండా ఇక్కడ ఐస్ క్రీమ్స్, చిన్నపిల్లలకి ఏమన్నా కావాలన్నా కానీ. అంతేకాకుండా ఇది నగరవనం. ఈరోజు నెల్లూరు నగరం మొత్తం షూట్ చేస్తున్నాను. చూడండి, ప్రతి ఒక్క విజువల్ మీకు బాగా చూపించడానికి ట్రై చేస్తున్నాను. చూసి ఎంజాయ్ చేయండి. అంతేకాకుండా మీకోసం లొకేషన్స్ అన్నీ పెట్టినాను, చూడండి. అంతేకాకుండా
ఇక్కడ వాకింగ్ ట్రాక్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి వాళ్ళు వచ్చి వాకింగ్ చేయడానికి అయితే ఏం కానీ ఆ వాకింగ్ ట్రాక్ పక్కన పిల్లలు ఆడుకోవడానికి చాలా కిడ్స్ ఆడుకునే అన్ని పరికరాలన్నీ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అవి కూడా చాలా బాగుంది. అంతేకాదు ఎవరైనా పెద్దలు వస్తే పెద్దలు కూర్చొని చెట్ల కింద ఇదిగోండి చెట్లు కనిపిస్తున్నాయి ఎదురుగా. ఆ చెట్ల కింద కూర్చొని పెద్దవాళ్ళందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. అంటే డే టైము. ఇదిగోండి పిల్లలు ఆడుకోవడానికి ఎక్విప్మెంట్స్ అన్నీ చాలా బాగుంటాయి. దగ్గర నేను షూట్ చేయడానికి కనీసం 2 గంటలు పట్టింది ఇక్కడ. అంటే అంత షూట్ చేయడానికి అన్ని ప్లేయర్స్ ఉన్నాయి. చూడముచ్చటగా ఉన్నాయి. బాగుంది. ఈ లవర్స్ అయితే బెంచెస్ మీద దూరంగా వెళ్ళేసి బెంచెస్ మీద కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళు డిస్టర్బ్ లేకుండా ఫ్రెష్ ఎయిర్కి దూరంగా వెళ్ళేసి అక్కడక్కడ చైర్స్ అవి సిమెంట్ చైర్స్ ఏర్పాటు చేస్తున్నారు. అదిగో లాంగ్లో వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఆ వ్యూ పాయింట్ నుంచి కూడా నేను షూట్ చేయడం జరిగింది. అవి కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా ఇక్కడ చిన్నపిల్లలు క్రికెట్ ఆడుకోవడానికి కూడా చిన్న మైదానం కూడా ఏర్పాటు చేసినారు. చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇది ఒక వ్యూ పాయింట్. లోపల నుంచి ఇది ఫస్ట్ వ్యూ పాయింట్. ఇది వ్యూ పాయింట్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇదిగో ఇక్కడైతే క్రికెట్ ఆడుకుంటూ చిన్నపిల్లలు కనిపిస్తున్నారు కదా, అది క్రికెట్ లోపల క్రికెట్ ఆడుకోవడానికి చిన్నపిల్లలకి చాలా సౌకర్యంగా చేసి పెట్టారు. చాలా బాగుంది. ఇంకా వర్కింగ్ కండిషన్లో ఉందండి. చాలామంది వస్తున్నారు ఇక్కడికి. నేను రిటర్న్ అయ్యేటప్పుడు అయితే పెద్ద క్యూ, అంటే దగ్గర నెల్లూరులో ఉన్న కార్లన్నీ ఇక్కడే ఉన్నట్టు అనిపించింది. చాలా బాగుంది ఇక్కడ వాతావరణం. అందువల్ల అందరూ మనీకి ప్రయారిటీ ఇవ్వట్లేదు, ఎంజాయ్మెంట్కి ప్రయారిటీ ఇచ్చి అందరూ ఇక్కడికి వస్తున్నారు. ఎందుకంటే నెల్లూరులో పార్క్స్ ఉన్నాయి కానీ ఈ పార్క్కు ఉన్నంత రెస్పాన్స్ ఏ పార్క్కి లేదు. నెల్లూరులో చాలా పార్క్స్ ఉన్నాయి నెల్లూరులో, కానీ అన్ని పార్కుల కన్నా ఈ పార్కే. అంటే ఏంటంటే ఇది సిటీ అవుట్కట్స్లో ఉండడం, అది పొదలకూరుకి నెల్లూరుకి మధ్యలో ఉండడం. ఇక్కడ పక్షులు తిరుగుతూ ఉండడం, జింకలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండడం ఇక్కడ ప్లస్ పాయింట్ అయింది. అదే కదండి, ఇదండి అసలు వ్యూ పాయింట్. చాలా పైకి తీసిన వ్యూ పాయింట్ ఇది. చాలా బాగుంటుంది. ఇక్కడైతే పక్షులు ఎన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే పక్షులు ఎన్ని ఉన్నాయి. చాలా బాగుంది.